హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. నిన్న మా రోడ్డు మీద పనసకాయలు అమ్ముతుంటే నేను ఈ పనసకాయని కొనుక్కొచ్చాను. అందరూ అంటుంటారు కదా పనసకాయ కట్ చేయడం చాలా కష్టము అని. మరీ అంత కష్టమైతే కాదు, కానీ ఇలా కట్ చేసుకుంటే ఈజీగానే అనిపిస్తుంది. ముందుగా చేతికి చాక్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల జిడ్డు అయితే చేతికి అంటకుండా ఉంటుంది. కటింగ్ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 సగాలు అయ్యే వరకే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. తర్వాత తొనలు అయితే ఈజీగానే తీసుకోవచ్చు. ఇది చిన్న పనసకాయ, సో నాకైతే ఈజీగానే అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేను గోదావరి జిల్లాలో తెచ్చాను పనసకాయని. అదైతే టేస్ట్ చాలా బాగుంది. ఈ పనసకాయ అంత టేస్ట్ అయితే ఏమీ లేదు. ఈ పనస గింజలను కూడా కూర వండుకోవచ్చు. పనస గింజల కూర కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా పనస గింజలు దొరికినప్పుడు కూరగా ట్రై చేయండి. ఈ కర్రీ రోటీలోకి, బిర్యానీలోకి, పరోటాలోకి అయితే బాగుంటుంది. ఈ కర్రీని నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేసుకోండి. ఈ పనసకాయ కొయ్యటానికి నాకు దాదాపు 1 అవర్ అయితే పట్టింది. బయట అమ్మేవాళ్ళు బళ్ళ దగ్గర కోస్తూ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా కట్ చేస్తుంటారు. నేను చిన్న కాయనే 1 అవర్ కోసాను. వాళ్ళు పెద్ద పెద్ద కాయలు కూడా చాలా ఈజీగా కట్ చేస్తుంటారు. నాకులాగా పనసకాయ అంటే ఇష్టం ఉండి కట్ చేసుకోవడానికి భయం వేసి పనసకాయ తెచ్చుకొని వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. పనసకాయ కట్ చేయడం అంత భయంకరమైన కష్టమైతే ఏం కాదు. ఇలా నేను నా పనసకాయని అయితే కట్ చేసేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.